Audio Jungle. Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ. సో ఏంటంటే ట్రైన్లో కూర్చొని చెప్తుందని చూస్తున్నారా? సో నా తమ్ముళ్ళని చూస్తేనే ఆటోమేటిక్గా అందరికీ అర్థమైపోద్ది అనమాట. మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం, అది కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రిప్ అనమాట. సో మేమైతే ట్రైన్లో వెళ్తున్నాం ట్రిప్కి. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను అనమాట. సో అప్పటి వరకు అందరూ గెస్ట్ చేసేయండి, మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది గెస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో లేదో అనేది. సో మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. మేమైతే విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయాం. సో మేము ట్రిప్కి వెళ్ళే ముందు రోజే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, సో నెక్స్ట్ డే అక్కడ నుంచి వెళ్ళిపోయాం అనమాట. ఆఫ్టర్నూన్ ట్రైన్ 3కి. సో మేము అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయి వెళ్ళిపోయాం. సో జర్నీ అంటే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తారు కదా ఇంట్లో. సో మా మమ్మీ అయితే పులిహోర ప్రిపేర్ చేసింది, అండ్ అది ఇంకా స్నాక్స్ కొనుక్కొని మేమైతే ఇంకా ట్రిప్కి బయలుదేరిపోయాం అనమాట. సో నాకైతే ఇలాంటి ట్రిప్స్ అనేది చాలా ఇష్టం అనమాట. సో అది కూడా చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం. సో మీరే ఎక్కడికి వెళ్ళారో, వెళ్తే ఏ ట్రిప్కి వెళ్ళారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నేనైతే ముందు ఉంటానన్నమాట ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలంటే. సో మేమైతే ఒకళ్ళం ఇద్దరం కదండి వెళ్ళేది, దగ్గర దగ్గర 50 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. సో నేనైతే ఇంకా మమ్మీ కట్టిన పులిహోర తినేసి నా ఫేవరెట్ సీట్ విండో సీట్ దగ్గర అయితే కూర్చునిపోయాను అనమాట. సో కూర్చునిపోయి నేనైతే ఇంకా అలా జర్నీని ఎంజాయ్ చేసేస్తున్నా. సో ఎవరికైనా జర్నీలు అంటే కిటికీ సీటే ఎక్కువ చూస్తారు కదా, నాకైతే ఫేవరెట్ సీట్ అనమాట అది. సో మీకు కూడా అదేనా అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నేనైతే ఇంకా మమ్మీ కట్టిన పులిహోర తినేసి కిటికీ సీట్ పక్కన కూర్చొని ఎంజాయ్ చేసేస్తున్నాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. సో అలా మమ్మీ కట్టిన పులిహోర తినేసి స్లీప్ వేసేసాను అనమాట మధ్యాహ్నం. సో ఒక 1/2 అవర్ 1 అవర్ అలా స్లీప్ వేసి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్లో టీ తాగి మళ్ళీ అలా కూర్చున్నాను అనమాట. సో మీ వరంగల్ వచ్చింది. సో మధ్యాహ్నం లేచి తినేసి పడుకున్నప్పటికి వరంగల్ వచ్చేసింది అనమాట ఈవినింగ్. సో ఇంకా ట్రైన్ అయితే ఫుల్గా రష్ ఉంది, అస్సలు ఖాళీ లేదు ట్రైను. సో మేమైతే ముందే బుక్ చేసేస్తున్నాం కాబట్టి ట్రైన్స్ మాకైతే పర్లేదు, కానీ నార్మల్గా వచ్చిన వాళ్ళకైతే అస్సలు ఖాళీ లేదు. ట్రైన్ అనేది చాలా రష్గా ఉంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడే అందరూ జర్నీలు చేస్తారు కాబట్టి ట్రిప్పులకి దానికి దీనికి ట్రైన్స్ అయితే అస్సలు ఖాళీ లేవు. సో మీరు కూడా ఇలాగే ఎక్కడికైనా వెళ్తే ఏ జర్నీ ప్రిఫర్ చేస్తారు, బస్సా ట్రైనా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అలా ఈవినింగ్ అయితే చూసారా ఎంత బాగుందో బయట అనేది. సో నేనైతే ఫస్ట్ కూర్చునేది అలా పక్కన సీనరీలు చూడడానికి అనమాట. సో అలా చూసుకుంటే వీడియోలు తీసుకుంటాను అనమాట నేను. సో మీరు కూడా అంతేనా? నేనైతే ఎక్కడికైనా వెళ్ళానంటే ఫస్ట్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ దిగేస్తాను అనమాట. సో నేను అలా కూర్చొని ఇంకా వీడియోని మొత్తం చూస్తున్నాను అనమాట, ఎంజాయ్ చేస్తున్నా. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. సో చెప్పాను కదండి, నేనైతే ట్రిప్కి అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో అనేది చెప్పను, వీడియో లాస్ట్లో చెప్తానమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది తెలిసిపోద్ది. ఇంకా నేనైతే స్నాక్స్ తినేసి టీ తాగి కూర్చున్నాను అనమాట ఈవినింగ్. అస్సలు ట్రైన్లో టైం తెలియదు కదా జర్నీలో. సో ఒకళ్ళు ఇద్దరు అయితే పర్లేదు, కానీ మేమైతే ఎక్కువ మంది వెళ్ళాం కాబట్టి అస్సలు టైం అనేది తెలియదు. ట్రైన్లో అయితే ఇంకా తెలీదు. సో అందరం జాయిగా సరదాగా ఇంకా ఎంజాయ్ చేసేస్తున్నాం అనమాట. సో నేనైతే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. ఎప్పుడు వెళ్తానా ఎలా ఉన్నదా. నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం ఇంత దూరం. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది లాస్ట్లో చెప్తున్నాను కదా. సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోద్ది అనమాట మేము అనేది ఎక్కడికి వెళ్తున్నాము. సో నాతో పాటు మీరు కూడా జర్నీ చూసేయండి.
అలా అలా ఇంకా ఈవినింగ్ అయిపోయినాక నైట్ డిన్నర్ చేసేసి చపాతీ పడుకొని పోయానమాట. సో నైట్ అయితే ఇంకా తెలీదు కదా అని చెప్పి నేనైతే వీడియో చేయలేదు. సో నాకు స్టార్టింగ్లో కూడా ఎక్కడ వీడియో చేయడానికి అవ్వలేదు కాబట్టి నేను ట్రైన్లో నుంచి స్టార్ట్ చేశాను అనమాట డైరెక్ట్గా. ఇంకా అలా మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయాను అనమాట. నేను ఫ్రెష్ అయిపోయి టీ తాగాను, టిఫిన్ చేశాను అనమాట. సో టిఫిన్ చేసేసి మళ్ళీ నేను ఇంకా సీట్లో కూర్చొని బయట మొత్తం చూస్తూ ఉన్నానన్నమాట. ఈలోపు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా ట్రైన్లో. సో మేము ఏదో ఒకటి కొంటూనే ఉన్నానన్నమాట స్నాక్స్. నాకైతే ఇలా జర్నీ చేసేటప్పుడు జర్నీలో తినడం అనేది చాలా ఇష్టం అనమాట. మీకు కూడా అంతేనా? అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మీరైతే ఇంకెక్కడికి వెళ్ళారో లాంగ్ డిస్టెన్స్ వెళ్తే ఎలా వెళ్ళారో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎన్ని డేస్ పెట్టిందో ఏంటో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో మేమైతే మా మమ్మీ వాళ్ళు రావట్లేదు అనమాట. నేను మా ఆయన ఇద్దరమే వెళ్తున్నాం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి 50 మెంబర్స్ దాకా వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మళ్ళీ చెప్తాను, నేను లాస్ట్లో చెప్తానని. సో ఎక్కడ ఏంటని తెలుసుకోవడానికి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సో వీడియో కూడా చాలా బాగుంది. సో ఇలాంటి వీడియోలు మీకు రావాలంటే నా ఛానల్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి. సో ఇంకా నాతో పాటు మీరు కూడా జర్నీ చూసేయండి. సో నేనైతే ట్రిప్ని అలా అలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో మేమైతే 27th May స్టార్ట్ అయిపోయాయి అనమాట. ట్రిప్కి అనేది 5 days ట్రిప్ అనమాట మొత్తం ఇది. సో మేమైతే ఇంకా 27th May ఆఫ్టర్నూన్ ఎక్కామన్నమాట. 2:30 or 3కి ఎక్కాం ఆఫ్టర్నూన్. సో ఇంకా డైరెక్ట్గా అక్కడ ట్రైన్లోనే లంచ్ చేసేసాను అనమాట. ఇంకా ప్రిపేర్ చేసేసి ఇంకా జర్నీ అనేది స్టార్ట్ చేసేసామన్నమాట మేము. నేనైతే ఫుల్లీ ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. ఎప్పుడూ చూడలేదు ఎలా ఉండిద్దా ట్రిప్, ఎలా కంప్లీట్ అయిద్దని. సో మీరు వెళ్తే ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, వెళ్తే దేని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఆ పక్కన ఆ పొలాలు అవి ఇవి చూస్తుంటే ఇంకా నాకైతే నచ్చేసింది అనమాట ఫుల్. వచ్చంగా ఉంది ఎండ అయితే. సో అంత ఎండలో కూడా మేమైతే ఇంకా ఆకూడదని చెప్పి ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోయాం. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నాతో పాటు కూడా జర్నీని మీరు కూడా చూసేయండి. సో చూసారుగా మేమైతే ఇంకా దిగిపోయాం అనమాట. అలా అలా ఎంజాయ్ చేసి ట్రైన్ అనేది అస్సలు ఖాళీ లేదు. సో మీ స్టేషన్ చూస్తేనే అర్థమైపోతుంది కదా, మొత్తం అస్సలు అనేది ఖాళీ లేదు. స్టేషన్ అనేది ఫుల్గా రష్ ఉందన్నమాట. అలా అలా ఇంకా రష్గా ఉన్న జర్నీ అనేది కంప్లీట్ చేసుకొని మేమైతే ట్రైన్ దిగిపోయాం. సో చూసారుగా మా ఆయన కూడా ఎట్టా ఉన్నారు, హాయ్ చెప్తున్నారు అనమాట. సో దిగిపోయాను అనమాట మొత్తానికి ట్రైన్ దిగిపోయి. సో నేను అక్కడికి వేరే చోటుకి ఇంకా ఇదే కాదండి ఊరు మేము వెళ్ళేది. అక్కడ నుంచి ఇంకా వేరే ఊరు స్టార్ట్ అయిపోతున్నాం మేము. సో చెప్పాగా నేనైతే 27th May స్టార్ట్ అయిపోయాను అనమాట జర్నీకి. ఆ రోజు ఆఫ్టర్నూన్ 3కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 9కి దిగామన్నమాట మేము ట్రైన్. నియర్లీ 19 or 20 hours పడింది జర్నీ. సో ఇంకా ఆ ఊరు కాదండి మేము వెళ్ళేది, ఇక్కడ నుంచి ఇంకొక 1/2 hour or 45 minutes జర్నీ అనేది. మేమైతే ఇంకా డైరెక్ట్గా ఆ ప్లేస్కి అయితే ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాం అనమాట మేము. సో మొత్తం 10 autos మాట్లాడి ఇంకా మొత్తం వేరే ప్లేస్కి అనేది స్టార్ట్ అయిపోయాం. సో ఈలోపు కూడా ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం తెలిసిపోయి ఉంటుంది. సో ఇంకా గెస్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. కొద్దిసేపట్లో చెప్పేస్తానమాట మేము అనేది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. సో మీరు కూడా ఇంకా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో కొత్త ప్లేస్ అంటే అదొక తెలియని ఎక్సైట్మెంట్ అనేది కదా, ఎప్పుడు వెళ్తాము, ఎంతసేపు పట్టిద్ది అని. సో మా పక్కన ఉన్న పిల్లలు అయితే అడుగుతున్నారనమాట ఎంతసేపు ఏంటనేది.
సో చూసేసరిగా ఇంకా చూద్దాం ఎంతమంది చెప్పారనేది. సో మేమైతే షిరిడి వచ్చేసామండి ఇంకా. సో ప్లేస్ చూస్తేనే అర్థమైపోద్ది కదా, షిరిడి అనేది వచ్చేసాము మేము. షిరిడి మొత్తం 5 డేస్ ట్రిప్పు. సో మేమైతే ఇంకా 5 డేస్ ట్రిప్ కోసమని ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. మీరు ఎప్పుడైనా వెళ్ళారా షిరిడి అనేది? వెళ్తే ఎలా వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు అనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మేమైతే దర్శనానికి వెళ్ళకుండా డైరెక్ట్గా మేము రూమ్స్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోతాం అనమాట. సో ఆలోపు మీరు కూడా మొత్తం చూసేయండి. సో మేమైతే ఇంకా ఆర్డర్ దిగగానే డైరెక్ట్గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట మేము. సో మేము ట్రైన్ రూమ్స్ అనేది ఆల్మోస్ట్ 3 months బ్యాకే బుక్ చేసుకున్నాం అనమాట. రిస్క్ ఎందుకులే అని, ఇంకా అసలు ఖాళీ ఉండదు కదా అని చెప్పేసి మేము ముందే బుక్ చేసేసుకున్నాం. సో మేము డైరెక్ట్గా ఇంకా రూమ్కి వచ్చేసాం అనమాట. సో రూమ్లో లోపల అనమాట, కింద ఫ్లోర్ ఇది చూసేయండి మొత్తం. సో చూసారుగా ఇక్కడ షిరిడి బాబాది లైవ్ కూడా ఉంది. సో ఇంకా డైరెక్ట్గా ఇంకా రూము అవి చెక్ ఇన్ అవన్నీ ఉంటే చూసుకున్నాం అనమాట కింద ఉండి. సో ఈలోపు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంది ఏంటనేది ఒక లుక్ వేసేయండి. సో మాకైతే కింద చూస్తేనే నచ్చేసింది అనమాట. చూసారా గ్రౌండ్ అది ఉన్నాయి. సో చూసారుగా గ్రౌండ్, పెద్ద గ్రౌండ్, పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. సో చాలా రూమ్స్ ఉన్నట్టున్నాయి. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నట్టున్నాయి. చూద్దాం. ఇంకైతే రూమ్లో అవుట్ సైడ్ అనమాట ఇది రూమ్కి. సో చూసారుగా ఎలా ఉంది ఏంటనే. మీరు కూడా దిగితే కనుక ఇక్కడ మేము అనేది భక్తి నివాస్ అన్న దాంట్లో దిగానమాట. ఆ దాంట్లో రూమ్ తీసుకున్నాం. సో అక్కడైతే రూమ్స్ కూడా బాగున్నాయి. అండ్ కింద పార్క్ కూడా చూసారా, పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. సో మేమైతే ఇంకా రూమ్కి అన్నీ తీసుకొని టికెట్ అన్నీ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్రెష్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోవడమే. సో మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి. సో ఈ పార్క్ అనేది పిల్లలు ఆడుకోవడానికి ఎంట్రన్స్లోనే ఉందన్నమాట. ఉయ్యాలలు కానీ జారుబాలు కానీ. సో నాకైతే ఇంకా చూడంగానే ఉయ్యాలు ఊగిపోవాలి, జారుబాలు జారాలనిపించింది. సో కాకపోతే పెద్దోళ్ళు జారితే ఉయ్యాలు ఊగితే బాగోదు కాబట్టి సైలెంట్గా ఉన్నాం. నాకైతే ఇంకొకసారిగా వాళ్ళతో పాటు కలిసిపోయి ఆడుకోవాలనిపించింది. సో అలా మేము ఇంకా చూసుకొని రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది రూమ్స్ తీసుకునే దగ్గర బయట. చూసారుగా ఇంకా ఎలా ఉందో, బయట కూడా నీట్గా ఉంది కదా లోపల అది అన్నీ మొత్తం. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ అనేది ఏ బ్లాక్ ఆ బ్లాక్ డివైడ్ అయిందనమాట, ఏబిసి అనేది. మేమైతే సిలో తీసుకున్నాం. సిలో 3rd ఫ్లోర్ అనమాట. సో రూమ్స్ మొత్తం ఒకేలా ఉంటాయి. సో మేము ముందుగానే తీసుకున్నాం కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా ఫ్రీగా ఉందన్నమాట. సో మనమైతే కనుక తీసుకోపోయి ఉంటే అదొక టెన్షన్ ఉన్నది, ఎప్పుడు ఎక్కడ దొరుకుతాయి, ఎలా తీసుకోవాలి అనేది. సో మేమైతే ముందే తీసుకున్నాం కాబట్టి మాకు ఆ టెన్షన్ లేదు. సో రూమ్లోకి అయితే వచ్చేసాం. చూసారుగా రూమ్ అయితే లోపల ఎంత బాగుందో. సో 3 beds ఇచ్చారనమాట. అండ్ ఒక వాష్రూమ్ ఒకటి విడిగా, అండ్ స్నానం చేయడానికి ఇక్కడ రెండు వాష్రూమ్స్ ఇచ్చారనమాట. అండ్ కిటికీ కూడా వెంటిలేషన్ చాలా బాగుంది కదా ఫ్రీగా అనేది. సో మనకి కిటికీలను చూస్తే బయట లుక్ కూడా కనబడుద్ది. సో ఇంకా మేము రూమ్లోకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి అనేది బయలుదేరిపోతున్నాం అనమాట. సో మీరు కూడా చూసేయండి. ఇంకా షిరిడీలో ఇది నా ఫస్ట్ డే ఎలా కంప్లీట్ అయిందో ఏంటనేది చూసేయండి మీరు కూడా.
ఇంకా రూమ్కి రాగానే ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసాం కదా, అందుకని ఇంకా అక్కడ చిలకూరుపేట అన్నసత్రం ఉంటే అక్కడ లంచ్ చేసేసి ఇంకా దర్శనంకి అయితే బయలుదేరిపోయాం. సో మనకి ఫోన్ అనేది ఎక్కడ అలౌ లేదు. సో మేము బయటే అన్నమాట ఇదంతా. మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి బయట ఓవర్ లుక్ ఎలా ఉందా ఏంటి అనేది. సో మేమైతే ఫస్ట్ అది ద్వారకామాయి దగ్గర దర్శనం చేసుకొని అక్కడైతే బాగుందన్నమాట. అంటే సాయిబాబాది ఫస్ట్ సారి వెలిగించిన పొయ్య, ఆయన కూర్చున్న రాయి మొత్తం చూసిన దర్శనం అయిందనమాట. ఆ తర్వాత ఇంకా మేము అది అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్కి అనేది బయలుదేరిపోయాం. సో చూస్తున్నారుగా, టెంపుల్ అనేది ఎక్కడ ఖాళీ లేదు. సో ఖాళీ లేకుండా ఫుల్గా రష్గా ఉందన్నమాట. ఎందుకంటే హాలిడేస్ కాబట్టి ఎంత టెంపుల్ అనేది ఫుల్గా రష్ ఉంది. సో మేమైతే ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట. ఫోన్ అయితే ఎక్కడ అలౌ లేదనమాట. టెంపుల్కి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లోనే ఆపేశారు. సో నేను ఇంక దర్శనం చేసుకొని వచ్చినాక తీసాను అనమాట అవుట్ సైడు. నాకైతే ఎక్కడ వీల్లేదు వీడియో తీయడానికి. సో దర్శనం చేసుకొని వచ్చినాక నేను ఇంకా బయట వీడియో తీసా. సో మీరు కూడా చూసేయండి. సో మాకైతే దర్శనానికి మినిమం ఆల్మోస్ట్ 4-5 అవర్స్ పట్టిందనమాట దర్శనంకి. సో మేము లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ 2:30 ఆ 3కి వెళ్తే వచ్చేసరికి ఈవినింగ్ 6:30 4:37 అయిందనమాట. సో చూసారు, అంత టైం అయినా చీకటి పర్లేదు. మాకైతే దర్శనం జనాలు రష్గా ఉన్నా బాగా అయిందనమాట. సో మీరు కూడా వస్తే కనుక అలా ప్లాన్ చేసుకొని ముందే ట్రైన్ అవన్నీ బుక్ చేసేసుకోండి. అలా దర్శనం అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసి నైటు మేమైతే ఇంకా రూమ్కి వచ్చేసాం అనమాట. సో చూసారు ఇది రూమ్లో నుంచి లుక్ అనమాట బయట పార్క్లో. ఆ పిల్లలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సో నాకైతే భలే నచ్చింది అనమాట. సో ఇంకా నేను కూడా ఆగలేక కొద్దిసేపు వెళ్ళి వచ్చేసాను అనమాట అక్కడుండి. సో ఇదేనండి, ఇంకా నేనైతే షిరిడీలో ఫస్ట్ డే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. సో దర్శనం చేసుకొని డిన్నర్ చేసి వచ్చేసరికి రూమ్కి నైట్ 9 అయిపోయిందనమాట. ఇంకా తిరిగి అలసిపోయాం కాబట్టి రెస్ట్ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 5 days ఏం చేస్తామో ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను అనమాట. నా నెక్స్ట్ వ్లాగ్ కోసం అండ్ ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.